ఫైనల్గా అటెండర్కి వచ్చేసినాం. బండి మీద రావాల్సిన వాళ్ళం, కాకపోతే లారీలో వచ్చినాం. ఎన్ని తిప్పలు పడ్డామో మాకు తెలుసు. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట అటల్ టనల్. మేము ఇప్పుడు వీడియోలో చూసేది ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ నౌ. మనకు టనల్ కూడా అయిపోయింది. ఇక మొత్తం ఎంత 11 కిలోమీటర్స్ అన్న, 11 కిలోమీటర్స్ ఉంది టనల్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం చెప్పుడు ఇప్పుడే స్కిప్ కొట్టిండు ఒక్కడ. ఎగ్జాక్ట్ ఢిల్లీలో ఉన్నాం. 1:56 అవుతుంది టైం. ఇందులోకి వెళ్ళి పోవాలి మనం ఇప్పుడు. అజయ్ అండ్ శ్రీనాథ్ వచ్చేసి మాకు వాళ్ళకి 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మాకు ఇంకొందరు అన్న వాళ్ళకి వచ్చేసి ఎగ్జాక్ట్ 72 ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మన లడాక్ రైడ్లో డే 17. మేమైతే ఇప్పుడు మనాలిలో ఉన్నాం. మనాలిలో చిన్న బయటకైతే ఇప్పుడే వెళ్ళినాం ఎక్స్ప్లోరింగ్ చేసుకోనికి. అట్లా పోయి చిన్న కలుసుకుందాం, ఏమేమన్నా ఉంటే చూపించేస్తాం. బండి పరిస్థితి అయితే ఇది ఒక మన వీకేసిండు. మనమైతే ఇప్పుడే హడిమదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేనైతే నా బైక్ తీసుకురాలేదు, శ్రీనాథ్ బైక్ మీద వచ్చిన. ఇవి వెనకాల కూర్చొని గొర్రె, ఎందుకంటే పెట్రోల్ పోసుకోవడానికి టాస్క్ అవుతుంది. ఈ నుంచి వాక్ పోవాలి ఇప్పుడు మనం. బండ్లేడైనా పార్క్ వేసి చూడు అజయ్ ఏదో సెటిల్మెంట్ చేద్దామని పోయిన కానీ వెళ్ళేంగిరు. సో ఇప్పుడే మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. మన బాయ్స్ అయితే ముందర పోతురు. ఇగో పంది పోతుంది. మన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి చిన్న పైకి ఎక్కేసి ఎంత దూరం ఉందో మాకు తెలియదు. చిన్న అయితే ఎక్కాలి. మన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గప్చుప్ ఫైట్ ఇద్దామని పోయి పానీపూరి బండిగాడ అయితే నిలబడరు. అజయ్ ఇంకా శ్రీనాథ్ రెడీగా ఉంటారు. ఫుడ్ అంటే ఆడ ఈ మనిషి ఉంటాడు. ఉన్న కాడ తినమంటే తినడు, లేని కాడ కావాలి వీళ్ళిద్దరికి. అదే వీళ్ళిద్దరికి లేని కాడ కావాలి. చెరీలు ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వచ్చి చెరీలు తీసుకోండి. ఏ చెరీ కావాలి నీకు? నిండా 10 మెట్లు ఎక్కలే కానీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేస్తారు మ్యాన్. అజయ్ పారి స్పీడ్ వారి అయితే మీతో. ఇగో ఈయన కాలే లేసలేవు చూడు. ఇట్లుంది మా సిచ్యువేషన్ ఇక్కడ. ఒక్కొక్క మెట్టు ఎంత దూరం ఉందో అమ్మా. ఓ బయడేమో చేస్తుండు. ఏంటి మమ్మీ ఎవడు ఇంత అంతునే ఉందా? ఇవేంది ఇంతున్నాయి? మనలో అయితే ఓ శ్రీనాథ్ దాంట్లో సగం ఉంటాడు. ఇది వనుకోరు వచ్చి మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే టెంపుల్. అవునా మ్యాన్, ఎంతసేపు నడిచినావు? 15 minutes. ఎట్లుంది? అది సిచ్యువేషన్ అది ఆడ చూపితే ఎత్తుకోయేటట్టు కాదు. మనం చెప్పుడు ఇప్పుడు చేసుకోవాలి. వద్దు అయ్యా, ఈ షూలో ఈ షూ ఇప్పేమనుకో కథమే అటే పోతాయి అన్నమాట. ఇగో ప్రపంచంలో ఏడలేని సరకని తీలో ఉంది. ఇవి లైన్ చూడు ఎట్లుంది. ఇగో లైను దాని చుట్టూ ఉంది. ఇంకా ఇగో ఈడ ఉంది ఫ్రంట్. మళ్ళా విజిట్ చేద్దాం. పరిపాలన చాలా ఎక్స్పెన్సివ్ అన్న. ఇది టోటల్ సిటీ చేసిన ఎక్స్పోర్ట్ హైదరాబాద్. మనోళ్ళు మెల్లగా పోతురు. మొత్తానికైతే టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇగో దారి దొరకక ఎడారిలో తిరుగుతున్నాం. మోయ్ అందుకే పంపిస్తున్నారా? ఇగో మనోళ్ళు చూడండి. అజయ్ వై ఆర్ డూయింగ్ ఆఫ్ రోడింగ్? ఓకే రోజు ఆఫ్ రోడింగ్ చేసి మగ్గున చిన్న చెట్ల పుట్లలో నడవబుద్ధి అయింది. అందుకని ఇట్లా అయితే నడుస్తున్నాం పీస్ఫుల్ కోసం. మనల్ని చూడండి. సో టెంపుల్కి వచ్చిన గుర్తింపు కోసం అయితే అజయ్ అయితే ఒక స్పెట్స్ కొన్నాడు. ఇప్పుడే ఎక్కడికైనా పోతే ఏదైనా తీట పని చేయకపోతే అయితే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇగో ఇప్పుడే స్కిప్ కొట్టిండు ఒక్కడ. ఊరికన్నా స్కిప్. సో ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే వశిష్ఠ టెంపుల్ దగ్గరకు వచ్చాం. టెంపుల్ అయితే ఇది రామ్ టెంపుల్. కింద అయితే వశిష్ఠ టెంపుల్ ఉంది. అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. చూపిస్తా అక్కడికి వెళ్ళి. వచ్చేసి హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఈ వాటర్ మాత్రం మస్తు ఉన్నాయి. ఇది వశిష్ఠ టెంపుల్లో ఇది. మనమైతే ఫైనల్గా బోర్ కొడుతుందని అయితే షాపింగ్కి వచ్చినాం. నిశాంత్ బాయ్ అయితే ఏమేమో కొన్నాడు. మనాలి డే 1లో నేనైతే కొంచెం తిరిగినా, కానీ అన్న అయితే వీడియోస్ అయితే ఏం తీసుకోలే. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. అందుకని అయితే నిన్న కొన్నే హిడింబాదేవి టెంపుల్, వశిష్ఠ టెంపుల్ అయితే
కొన్ని వీడియోస్ ఉన్నాయి సోలాంగ్ వ్యాలీ, ఇంకా మిగతావి అయితే లేవు. The next day. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ఇదైతే వచ్చేసి మనదైతే మనాలిలో లాస్ట్ డే. ఇప్పుడైతే చిన్న గురుద్వారా సాహిబ్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కొన్ని ఏమన్నా మధ్యలో ఏమైనా కనిపిస్తే చూసుకొని మనాలి టు ఢిల్లీ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి మా అయితే డే 18. సో చూపిస్తే వచ్చేసి అయితే రూమ్ అంతా ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇదే లాస్ట్ డే ఫ్రమ్ మనాలి. ఇక్కడ నుంచి అయితే ఢిల్లీకి కొడుతున్నాం ఈరోజు. చూద్దాం. ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది, చైన్ లూపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడమే. మనం ఇప్పుడే ఓ పార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. డౌన్కి వెళ్ళాలి. కిందికి దిగి ఇంత ఎత్తు నిన్న 2 సార్లు నడిస్తే సరిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా అయింది. అక్కడ నుంచి దిగేసి సో ఇక అయితే మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం. ఇదంతా వచ్చేసి అయితే మాల్ రోడ్, మనాలి షాపింగ్ ఫేమస్. ఇదంతా నైట్ మొత్తం తిరిగినాం బ్రో, బోర్ కొడుతుందని ఏం చేయాలి అర్థం కాక. కానీ కొన్నది లేదు, చేసింది లేదు. ఏది కొన్నా వేస్ట్ ఆఫ్ కాస్ట్ అంతే. మనకైనా ఏం పనికిరావులే అవి. అట్లా ఇదంతా షాపింగ్ ఏరియానే. ఇక్కడ నుంచి అయితే మన వాళ్ళు ఎక్కడరో మనకు తెలియదు. ఇంకా ముందర అయితే ఉపేందర్ బాయ్ వేయండు, ఆయననే ఫాలో అవ్వాలి. ఉపేందర్ అన్న అయితే మాకు ఈ ట్రిప్పులో అసలు ఒక గైడ్ లాగా అయిపోయాడు. చూద్దాం. ఉపేందర్ అన్న మాకు ఒక గైడ్ అయిపోయినావు భయ నువ్వైతే. ఈ పోలీసు వీళ్ళైతే నిన్నైతే మమ్మల్ని 3 సార్లు ఆపిరు వితౌట్ హెల్మెట్ అని. ఇడింగా వేయేటప్పుడు ఆపిరు, అటు వేయేటప్పుడు ఆపిరు. వీళ్ళిద్దరే తుఫాన్లు. రైట్. ఇప్పుడైతే మనమైతే ఇక మనాలికి బాయ్ చెప్పేస్తున్నాం. సియూ ఇన్ కాసోల్ వెళ్తున్నాం ఇప్పుడు. మనమైతే కాసోల్లో కలుసుకుందాం. ఇక ఇప్పుడు ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నాకు నార్త్కి వచ్చిన తర్వాత అయితే సౌత్కి అయితే అస్సలు రాబుద్ది కావట్లేదు. దరిద్రులు ఇద్దరు వల్ల నేను ఎమ్మటే వచ్చేస్తున్నా. ఇంకో వారం ఉందామంటే పోదాం అని చంపుతుర్రు. మేము వచ్చింది అందరం కలిసి వచ్చినాం, వాటికి అందరం కలిసి పోవాలిగా. లేకపోతే ఇంటికాడ టాస్క్ ఉంటుంది, పెద్ద టాస్క్ ఉంటుంది మాకు. అందుకని అయితే అందరం కలిసి వచ్చినాం కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాం. అట్లా ఇదైతే నాకైతే చాలా ఇట్లా అనిపిస్తుంది అంటే కొంచెం బాధ అవుతుంది. మన కాడికి పోతే ఎండలకైతే ఇప్పుడు చచ్చిపోవాలి మళ్ళీ. ఇప్పుడే మనాలి అయితే దాటేసి బయటకు వచ్చేసినాం. ఈ రివర్ అయితే బియాస్ రివరే. వాటర్ ఫ్లో బాగానే ఉంది ఇక్కడ. నైట్ మాత్రం మస్తు చల్లగా ఉండే భయ. వాటర్ అయితే దుమ్మన్నాయి ఒక్కసారి ముట్టుకోగానే. మళ్ళీ ఇక బయటికి వెళ్ళేసి ఎక్కడైనా ముందర ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసి చలో బండి స్టార్ట్ కొట్టినామంటే కథ మేము ఆగేది లేదు. సో హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ లేకురు. మనకు అవన్నీ చిన్నపిల్లలు ఆడాలి, మనకెందుకు కానీ. మనమైతే సెట్ కావు. అది ఎంత దూరం ఉన్న పోదు భయ. ఆ తాళ్ళు కట్టిరా, ఆ కొంచెం ఏటే లేపి మళ్ళీ కిందికి దింపేస్తారు. దానికైతే పైసలు బొక్క. నన్ను అడిగితే ఏం చేయాలన్నా పైసలు బొక్క, వేస్ట్ ఆఫ్ మనీ అంతా. వచ్చేసి అయితే రివర్ రాఫ్టింగ్ ఏరియా. కాకుంటే మనాలిలో కన్నా రివర్ రాఫ్టింగ్ రిషికేష్లో మస్తు ఉంటుంది. రిషికేష్ అంటే హరిద్వార్ దగ్గర. అక్కడ రివర్ రాఫ్టింగ్ అయితే కిరాక్ ఉంటుంది. ఇక్కడ వేస్ట్ అంత ఫ్లో లేదు, వాటర్ ఫ్లో లేదు ఇక్కడ అంత వర్త అనిపించలే మాకైతే. ఇది వచ్చేసి అయితే కులు సిటీ, అంత సిటీనే. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ భయ్యా. మెల్లగా పోవాలి ఇప్పుడు మనం. హై కూల్ అండ్ టెంపరేచర్ అని పడ్డది, అది కూల్ అయిన దాకా స్లోగా వెళ్ళిపోదాం. మన వాళ్ళు వెళ్ళిపోతారు అప్పటివరకు, మనం మెల్లగా వెళ్దాం. ఇల్లులు మాత్రం కిరాక్ కట్టారు ఏదైనా సరే కానీ. గుట్టకి ఇట్లా పైకి కొద్ది పైకి ఉన్న ఇల్లులు. మనమైతే ఇప్పుడే కాసోల్ సైడ్ అయితే వచ్చేస్తాం. శ్రీనాథ్ ఇంకా అజయ్ రానన్నారు. ఏదైనా హోటల్ చూసుకొని ఆడ కూర్చుంటాం, పండుకుంటాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఫోన్ చేయమన్నారు. అందుకైతే నేను ఇంక అన్న వాళ్ళు అయితే కాసోల్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. జిమ్లో ఇప్పుడు ఒక 2 అవర్స్లో కాసోల్ కంప్లీట్ చేసుకుంటాం. అంటే బైక్ మీద వచ్చిన వాటికి మనకి అంత ఏమొద్దు. కాసోల్లా రేవ్ పార్టీస్ లాంటివి ఏం మేము పెట్టుకోలేదు. పార్టీస్ పెట్టుకుంటే ఇక మనం పార్టీలు పెట్టుకుంటే ఇక ఈయనే ఉంటాం. ఇంకా హైదరాబాద్ కూడా రాము ఇంకా వారమైనా. అందుకని అయితే మేమైతే ఏం పార్టీస్ అయితే పెట్టుకోలే. కాసోల్ పోయి అట్లా ఒక విజిట్ వచ్చిపోయినాం అనేలాగా గుర్తుండేటట్టు అయితే ఏదామని అయితే మేమైతే వెళ్తున్నాం. ఇటు దారిలో బాయ్ వాళ్ళ ఓరియో బిస్కెట్లు అన్నీ కింద పడిపోయినాయి, ఏరుకుంటారు వచ్చి. ఏంటి మమ్మీ ఈ రోడ్డు? కాసోల్ పోయే దారిలో ఉన్న సగం ఆఫ్ రోడింగ్ ఉంది బ్రో. ఇక్కడ రోడ్డు ఉందంటే ముందర మళ్ళీ రోడ్ లేదు. బాబా ఏంది ఆఫ్ రోడింగ్ వల్లనే నా బైక్ అంతా పని పెట్టింది బ్రో. మళ్ళీ ఆఫ్ రోడింగ్
చిల్లేస్తుంది బ్రో భయ్యా. అయితే మన 14 ఫుల్ ట్యాంక్ ఎంతవరకు తెలియదు. ఇది వచ్చేసి అయితే 1001 అయింది. సో నా బ్యాక్ ఉంది అయితే వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ బ్రో. ఇదే ఎంట్రన్స్, వెళ్ళాలి పైకి గురుద్వారా సాహిబ్ దగ్గర. ఇదే హాట్ వాటర్ స్ప్రింగ్స్. చూడు వాటర్ ఎట్లా వస్తుంది, మస్తు ఇటు ఉన్నాయి, ఘోరంగా ఉబ్బరిస్తుంది. ఇలా హాట్ కేవ్ ఇది. ఇళ్ళకి వెళ్ళి పోతే ఇందులోకి వెళ్ళి పోవాలి మనం ఇప్పుడు. ఇళ్ళకి వెళ్ళి పోవాలి, చిన్న కేవ్స్లోకి వెళ్ళి పోవాలి. చిన్న చిన్న కేవ్స్లో నుంచి పోవాలి టెంపుల్కి. చిన్న చిన్న కేవ్స్లో నుంచి పోవాలి. హీట్ వాటర్ పొగలు చూడండి, వాటర్ మాత్రం మస్తు హీట్ ఉన్నాయి. బండలు కాలుతున్నాయి నిలబడితే, మస్తు హీట్ ఉంది లోపల. అయితే మణికర్ణిక టెంపుల్ లోపల. ఇది వచ్చేసి అయితే శివ టెంపుల్. అందరూ అయితే ఇక్కడ డైరెక్ట్ హాట్ వాటర్లోనే అన్నం వండుకుంటారు వితౌట్ ఫైర్. పైన ఇంకో రామ్ మందిర్ ఉంది, రామ్ మందిర్ దగ్గరికి వెళ్తున్నాం. మాదైతే టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. మళ్ళీ ఎక్కి బండి చేయాలి. ఇక బండి తోలతోనే పెద్ద పంచాయతీ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. డైరెక్ట్ మన బాయ్స్ ఆల్రెడీ శ్రీనాథ్ ఇంకా అజయ్ 200 కిలోమీటర్స్ ఫార్వర్డర్. మాకు మేము టెంపుల్కి వచ్చే గ్యాప్లా బాయ్ వాళ్ళు ఆగిరు. రాయి చూడండి, చిన్న రాయి మీద పడ్డది అంటే ఏం లేదు, కథమే. ఇక ఎట్లుందో అది, అమ్మ డేంజర్ ఉన్నాయి. ఇక మేము ఇప్పుడే కాసోల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అట్నుంచి ఇటు వచ్చేటప్పుడు లాగ్ అయితే తీసుకోలేదు, ఎట్లాగో రిటర్న్లో తీస్తాము అని చెప్పి అయితే. మస్తు గ్రీనరీ ఉంది భయ, నిజం చెప్పాలంటే. అందరు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ ఉన్నాం. ఇదైతే కాసోల్ విలేజ్. ఇక్కడ మొత్తం క్యాంప్ టెంట్స్, ఇంకా రివర్ సైడ్ పార్టీస్ ఉంటాయి. మాకు అవన్నీ చేసి కూడా కూర్చున్నాం అనుకో. మేము ఈయనే ఉంటాం, ఇంకా హైదరాబాద్లో పోమని చెప్పేసి అయితే కొద్దిసేపు కాసోల్లో ఆగి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. వ్యూ చూడండి, కిరాకున్నాయి చెట్లు మాత్రం. మనం ఎంత జల్దీ పోతే అంత మంచిది, అంత జల్దీ మన వాళ్ళని అందుకుంటాం మనం. చెట్లు మాత్రం కిరాకున్నాయి కాసోల్లో. ఎక్కుతలేదు భయ్యో గడ్డ అంతా. రోడ్డు అంతా చిన్న చిన్న రోడ్డు వేసిరు. ఇంత చిన్న రోడ్డులో వన్ సైడ్ వెహికల్సే పోవాలి. అవతల పడ్డాననుకో డైరెక్ట్ సీదా ఒక రివర్లో పడతారు పోయి. ఓ కారోడు వీడు భయానికి ఆపుకుంటాడు డైరెక్ట్. ఆయనకి డ్రైవింగ్ రాదు, నాకు అర్థమైపోయింది. పొందుకు కూర్చుంది కంది పిల్ల. సో రిటర్న్లో ఇదైతే వచ్చేసి మా ఫస్ట్ టన్నల్. ఎంత దూరం ఉందో అయితే తెలియదు, కాకుండా చెప్తే అయిపోయే వరకు నాకైతే క్లారిటీ లేదు ఎంత దూరం ఉందో. మ్యాక్సిమం ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా, అంతే. ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎగ్జాక్ట్ 5 అవుతుంది. మేము ఇంతసేపు షోరూమ్ కోసం మేము కేటీఎం షోరూమ్ కోసం కుల్లూలో అయిపోయినాం. అజయ్ అండ్ శ్రీనాథ్ వచ్చేసి మాకు వాళ్ళకి 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మాకు ఇంకో కొందరన్న వాళ్ళకి వచ్చేసి ఎగ్జాక్ట్ 72 ఉంది. మేమైతే లాస్ట్ ఉన్నాం. ఎట్లనైనా చేసి నైట్ వరకు అందరం ఒక దగ్గర కావాలి. ఎప్పుడు ఏ టైం అవుతుందో. ఇది వచ్చేసి అయితే మాదైతే సెకండ్ టన్నల్. అబ్బా, ఈ టన్నల్ మాత్రం ఫుల్ క్లియర్ ఉంది బ్రో. ఇప్పటి వరకు ఒక దగ్గర ఒక 7 to 8 వరకు టన్నల్ జరిగినాం, కానీ దీనంత క్లీన్ చేయలేదు. రోడ్డే కనిపిస్తుంది ఇంత నీట్గా. వేరే దగ్గర ఎక్కడ అసలు ఇంత క్లియర్ లేదు. అటల్ టన్నల్లో కూడా ఓకే మంచిగా ఉంది, ఏదైతే అసలు కిరాకుంది లైటింగ్ ఇంకా రోడ్డు మాత్రం. అయ్యా లదాఖ్లో అయితే ఇక మొత్తం రోడ్డు దుమ్మే ఉంటుంది మధ్యలో, అసలు కనిపించగానే కనిపించదు ఏమి. 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈసారి కన్నా ఆశలు చూడు ఏమేమో చెప్తాడు. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:40 అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయినాయి భయ్య మా గోసలు. రోడ్డు మీద బండి పోనీకనే జాగలేదంటే ఆవులు బర్రెలు మంచిగా వండుకుంటున్నాయి రోడ్డు మీద. ఇగో మాటలలోనే ఇంకోటి వచ్చింది వీడ. ఇగో దానికే సగం స్పేస్ పోయింది, ఇంకా వేరే రోడ్డుకి వెళ్ళి పోవాలి. గట్లున్నాయి మా బాధలు. సో ఇది వచ్చేసి అయితే మన థర్డ్ టన్నల్ రిటర్న్లో. అమ్మ ఇది కూడా ఓకే బ్రో, జరా లైటింగ్ అన్నా మంచిగా ఉంది. ఎంత దూరం ఉంటుందో టన్నల్ అయితే నాకు తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. లోపల కొద్దిగా చీకటి అవుతుంది భయ్యా. అదే చిన్నది 1 కిలోమీటర్ ఉంది బ్రో టన్నల్, అంతే. అక్కడనే ఉంది ఎండింగ్. టైం వచ్చేసి అయితే 6:15 అవుతుంది. మేమైతే బిలాస్పూర్ బైపాస్లో ఉన్నాం. అయితే మేమైతే చండీగఢ్లో అయితే ఆగి డిన్నర్ చేస్తున్నాం. మేము 4 ఉన్నాం, ఇంకిద్దరు తప్పిపోయారు.
తప్పిపోయి ముందర దివాళ్ళు తీస్తుర్రు గాలు తప్పిపోయింది మనం వాళ్ళు కాదు. అట్లా తిని మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పుడే తిని స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఛత్తీస్గఢ్. నేనైతే అన్న ఉపేందర్ బాయ్ డ్రైవ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటున్నా. ఇప్పుడైతే వచ్చేసి టైం 10 అవుతుంది. మనమైతే ఛత్తీస్గఢ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఢిల్లీకి కొట్టాలి. ఢిల్లీకి వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది. కొట్టిన తర్వాత విధంగా ఢిల్లీ అయితే వచ్చేసి ఏంటంటే చండీగఢ్ దాటేసి అయితే బయటకు వచ్చినాం. ఒక పిల్ల వచ్చాగాడు 155 సీసీ వేసుకొని ఓవర్టేక్ చేద్దామని అప్పటి నుంచి చేస్తుంది, కానీ అంత అయితలేదు. మనకు తెలియట్లే డ్యూక్లో కాకుండా వేరే కంపెనీలో 300 సీసీని ఈజీగా కొట్టేస్తామని. మనకి తెలియక ఒకటే వస్తా ఉండి బీట్ కొడుతుండి పోతుండే రిపీట్ గాడు. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:45 అవుతుంది. మేము ఇప్పుడే హర్యానా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. కరెక్ట్ శ్రీనాథ్ వాళ్ళు ఉన్న దగ్గరికి మా నుండి 122 కిలోమీటర్స్ ఉంది. నేనైతే నా బండి వెళ్ళి బోర్ కొడుతుందని బుల్లెట్ ఎక్కినా. మళ్ళా 142 కిలోమీటర్స్. ఢిల్లీకి అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. అక్కడి వరకు వెళ్తాం. అక్కడి వరకు వెళ్ళి స్టే కొడదాం ఈరోజు ఇక. సో ఇది వచ్చేసి అయితే మన 15th ఫుల్ ట్యాంక్. ఎంతైంది? 1008 అయింది. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ వేయించుకొని స్టార్ట్ అయిపోయినాం. అన్న వాళ్ళు కూడా మధ్యలో కట్ అయిపోయారు, నిద్ర వస్తుందంట. మాకు శ్రీనాథ్ వాళ్ళకి ఇంకా 86 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఎంత 12:23 అవుతుంది. 1:30 వరకు అలా కాడికి వెళ్ళాలి. మమ్మల్ని నేను ఉండమన్నారు, కానీ మళ్ళీ వాళ్ళిద్దరు అని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అయినాం. ఈరోజు ఎట్లనైనా ఢిల్లీ కొట్టాల్సిందే. నైట్ వరకు నిద్ర వచ్చినా ఆపుకొని మరి ఢిల్లీ కొడతా బాయ్. ఇప్పుడైతే పక్కా చూద్దాం ముందల. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 1:56 అయింది. మన వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఓ ఈయనవరు భయ్యా, మన బాయ్స్ హియర్. టెంట్ అయితే వేసిరుడా, చూద్దాం లేస్తారో లేవరా పందులు. టెంట్ ఇన్నే వేసిరు, లేవాలి ఇప్పుడు చూడాలి ఇక లేపి. ఎగ్జాక్ట్ ఢిల్లీలో ఉన్నాం. 1:56 అవుతుంది టైం. మేమైతే ఇప్పుడే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాం. ఫైనల్గా అయితే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.